అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా అసలు మోషన్ ఫ్రీగా ఎందుకు అవ్వదు, అలా అవ్వకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మీకై మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి చక్కటి గృహ వైద్య చికిత్సా విధానాలు ఏంటి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో కూడా ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మరొక కొత్త కోణంలో కొత్త ఫార్ములాని మీకు తెలియజేయబోతూ ఉన్నాను. సర్వసాధారణంగా ఈ రోజుల్లో ఆహారం రోజుకి 3 సార్లు లేదా 4 సార్లు లేదా 5 సార్లు మనం తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కానీ మోషను ఒక్కసారి రావడమే గగనకుసుమం అయిపోయింది. సర్వసాధారణంగా కనీసం మనం 4 సార్లు లేదా 5 సార్లు ఆహారం తీసుకున్నప్పుడు 1 లేదా 2 సార్లు మినిమం మోషన్ అవుతుండడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా చక్కగా క్షేమదాయకంగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల అలా ఉండట్లేదు. ఎప్పుడైతే శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ బయటికి విసర్జింపబడుతుంటాయో మనము మంచి ఆహారం తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది, చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలా పడితే అలా తినేటువంటి పరిస్థితి ఆధునిక నాగరిక సమాజ పుణ్యం అని చెప్పేసి చాలామందిలో కలుగుతుంది. దీనివల్ల ఇన్పుట్ నంబర్ ఆఫ్ టైమ్స్ పెరుగుతుంది కానీ దాని తగినట్లు అవుట్పుట్ కావడం లేదు. అంటే బయటికి మలిన పదార్థం విసర్జింపబడడం లేదు. మల ప్రేవుల్లో కూడా తయారైనటువంటి మలము సకాలంలో బయటికి విసర్జింపబడకపోవడం వల్ల అలాగే నిలువ ఉండిపోయి క్రిములకు ఆవాసమై ఆ క్రిముల ప్రభావం చేత ఆ మల పదార్థం అంతా దుర్గంధయుక్తంగా మారి ఆ యొక్క ప్రభావం చేత ప్రేవుల్లో వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి అంశాలు పదార్థాలు ఉత్పత్తి అయి మనకు ఆధునిక వైద్యానికి మరియు ఇతర వైద్యాలకు కూడా అంతుపట్టినటువంటి కొత్త కొత్త వ్యాధులు కూడా పరోక్షంగా ఇలాంటివన్నీ కారణభూతం అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. మల విసర్జన వాసనతో కూడినటువంటి ఇదిగా ఉండడము, మలంలో బంక, జిగురు, చీము ఇలాంటివి ఉండడము, మలంలో కొన్ని రకాలైన క్రిములు ఉత్పత్తి అయ్యి ఆ క్రిములు బయటికి విసర్జింపబడేటువంటి పరిస్థితి ఉంటూ ఉండడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు ఉండడమే కాకుండా వీటి యొక్క ప్రభావం చేత ఒంటి నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, భుజం నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పులు ఇలా వివిధ రకాలైనటువంటి నొప్పులు కూడా మనకి ఈ యొక్క మలబద్ధక సమస్య వల్ల కలుగుతున్నాయంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అందుకే చాలామందిలో ఇలాంటి నొప్పులు ఎదురైనప్పుడు నొప్పులకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ట్యాబ్లెట్స్ మింగినప్పుడు తాత్కాలికంగా ఆ నొప్పిని తగ్గుతూ ఉంటుంది కానీ మరలా సమస్య పునరావృతమై ఒక స్థాయిలో సాధారణంగా వాడేటువంటి మాత్రలు కూడా పనిచేయకుండా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. మరి ఈ మలబద్ధక సమస్యను తొలగించుకున్నట్లయితే అలాంటి వాళ్ళలో చాలా వరకు ఆ యొక్క సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. వాళ్ళు వాడేటువంటి ఔషధాలు కూడా చాలా త్వరగా వాళ్లకు సుగుణంగా కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాలలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాల గురించి మనం ఆలోచించినట్లయితే ప్రకృతిలో అనేక రకాలైనటువంటి వేలాది లక్షలాది ఔషధాలు మనకి తటస్థపడతాయి. వాటిల్లో మనకై మనం తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఒక గృహవైద్య చికిత్సా విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే. మొట్టమొదటిది బాగా నిదానంగా చూడండి, గమనించండి, రాసుకోండి. చాలా సులువు తయారు చేసుకోవడము, ఫలితాలు కూడా చాలా సులువుగా పొందవచ్చు. ఓమము, దీన్నే వాము అజ్వాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. మరి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఔషధాలు రెండు కూడా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారి కొట్టలో దొరుకుతాయి. ఈ వామును తెచ్చుకొని దూరగా వేయించేసేసి చూర్ణం తయారు చేసుకొని ఒక 50 గ్రాములు యొక్క వాము యొక్క చూర్ణాన్ని తీసుకోవాలి. అలాగే రెండవది నల్ల ఉప్పు, బ్లాక్ సాల్ట్, ఉప్పులో ఇది ఒక రకం అనమాట. ఈ యొక్క నల్ల ఉప్పు కూడా మనకి ఈ విధంగా గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, పౌడర్ రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ గడ్డలని చూర్ణం చేయడం కూడా చాలా సులువు. లేదంటే పౌడర్ తెచ్చుకొని కూడా ఆ పౌడర్ వాడుకున్నా సరిపోతుంది. 50 గ్రాములు నల్ల ఉప్పు చూర్ణం తీసుకోండి. ఈ రెండే, వాము చూర్ణం 50 గ్రాములు, నల్ల ఉప్పు చూర్ణం 50 గ్రాములు. ఈ రెండు పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళు ఈ విధంగా తీసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళు ఈ విధంగా తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం అంటే వాము చూర్ణము, అదేవిధంగా నల్ల ఉప్పు చూర్ణం కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో దాన్ని 1 టీ స్పూన్ అంటే 5 గ్రాముల చూర్ణాన్ని అందులో వేసేయండి. దాంతోపాటు
అరబద్ద నిమ్మ రసం చూస్తున్నారు కదా, అరబద్ద ఈ యొక్క నిమ్మ రసము అందులో కలిపేసేయాలన్నమాట. ఆ పదార్థం అంతా బాగా కలిపేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల చాలా త్వరగానే శీఘ్రంగానే సత్వరమే ఈ యొక్క ఔషధ గుణాలన్నీ పనిచేసి మరి సకాలంలో మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. అందుకే కాల విరేచనం ఆరోగ్యకరాణం శ్రేష్టం అని మన మహర్షులు చెప్పినట్లు సకాలంలో సక్రమైనటువంటి పద్ధతిలో విరేచనం కావడం మొదలవుతుంది. మరి ఈ యొక్క ఔషధాలలో ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా అన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేసినట్లు మనకి పరిశోధనలతో కూడా నిరూపితమైంది. ఉదాహరణకి వాము లేదా ఓమముని తీసుకుంటే ఈ ఓమములో థైమాలు, ఫ్లేవనాయిడ్స్, కార్వకాలు, అదేవిధంగా సపోనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. థైమాలు అదేవిధంగా ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు మన బాడీలో ట్రైగ్లిసరైడ్స్ లేదా చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి కాకుండా ఇవి కంట్రోల్ చేసేటువంటి శక్తి ఉందన్నమాట. అంటే ఇవన్నీ కూడా సైడ్ బెనిఫిట్స్గా కూడా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క ఔషధాలు. అదేవిధంగా కార్వకాల్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు అలర్జీ తత్వాన్ని తగ్గిస్తాయి. అంటే హిస్టమిన్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు అలర్జీ తత్వం అంటే కొంతమంది కొన్ని పదార్థాలు పడకుండా ఉంటాయన్నమాట. ఆ పదార్థాలు తీసుకున్నప్పుడు వాంతులు కావడము, విరేచనాలు కావడము, లేకపోతే ఒంటి మీద దద్దులు రావడము, చర్మ వ్యాధులు రావడము ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ యొక్క ఔషధ పదార్థ తత్వాల వల్ల ఈ అలర్జీ తత్వం కూడా తగ్గిపోతుంది. అట్లే కొంతమందిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం లేకుండా ఆయాసం వస్తూ ఉంటుందన్నమాట. మరి అలాంటి వాళ్ళలో కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల గాలితిత్తులు వ్యాకోచింపబడి ఆయాసం తగ్గేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వీటన్నిటితోడు వాములో ఉన్నటువంటి ఈ థైమాలు, సపోనిన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి నొప్పిని కలుగజేసేటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఎప్పుడైతే ఈ యొక్క రసాయన పదార్థాల ఉత్పత్తి అంటే ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి తగ్గుతుందో అప్పుడు మన దేహంలో పొట్టలో కానీ ఉదరంలో కానీ ఇతర ఏ భాగంలో కూడా ఉన్నటువంటి నొప్పులు ఉన్నటువంటి సందర్భంలో ఆ నొప్పిని తగ్గించేందుకు కూడా పరోక్షంగా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. వీటితో పాటు మరి బ్లాక్ సాల్ట్ అనేటువంటి ఈ యొక్క నల్ల ఉప్పును వాడుతున్నాం కదా, నల్ల ఉప్పులో సోడియం తక్కువగా ఉంటుంది. దీంతోపాటు కాల్షియము, ఐరన్, పొటాషియము, మెగ్నీషియం ఇలాంటి అనేక రకాలైనటువంటి మినరల్స్ ఉంటాయి. వీటితో పాటు బైల్ జ్యూస్ను కూడా ఈ యొక్క బ్లాక్ సాల్ట్ బాగా ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాల తత్వం వల్ల కాల విరేచనం అంటే సకాలంలో విరేచనం అయ్యేందుకు, ప్రేవుల కదలికను బాగా పెంచేందుకు కూడా ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయి. అట్లే నిమ్మరసంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రేవుల కదలికలు ఉపయోగపడమే కాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేయకుండా మంచి కొలెస్ట్రాల్ను పెంచడమే కాకుండా ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేసేందుకు కూడా ఈ నిమ్మలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అనేక ద్రవ్యాల సమ్మిళితంతో తయారు చేసుకున్నటువంటి ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల కేవలము మోషన్ ఫ్రీగా అవడమే కాకుండా ఇతర అనేక రకాలైనటువంటి ఈ సైడ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఇలాంటి ఔషధాలను వాడుకొని ఆ సమస్యల నుంచి బయటపడమే కాకుండా భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా చూసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.